సో 15-minute టైం ఫ్రేమ్ లో ఇట్స్ అ వెరీ గుడ్ పుల్ బ్యాక్ క్యాండిల్. సో ఈ 15-minute టైం ఫ్రేమ్ లో ఇది ఒక వెరీ గుడ్ పుల్ బ్యాక్ క్యాండిల్. సో ఈ పుల్ బ్యాక్ క్యాండిల్ తోటి కనుక లో బ్రేక్ చేస్తే 100% ప్లాన్ ఫర్ ఇట్. క్యాండిల్ తోటి లో బ్రేక్ చేసిన అనుకో ప్లాన్ చేద్దాం. ఛానల్ కి వస్తే లాస్ ఉండదు అన్న అని కాదు కానీ తక్కువ లాస్ కంట్రోల్ చేసుకునే పవర్ అయితే వస్తుంది ఆ ఛానల్కి వచ్చిన వాళ్ళకి పక్కా అదైతే. సో ఇప్పుడు ఇక్కడ మన ప్లాన్ సింపుల్, మార్కెట్ మంచిగా ఫాలో అయింది బట్ ప్రీమియం లేదు. ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ తోటి ఫాలో అయితే మాత్రం ఇక్కడ మనం ఒక మంచి ప్రీమియం స్పైక్ చూడొచ్చు, బికాస్ ఒక మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తుంది కాబట్టి. సేమ్ టైం రిలయన్స్ కూడా చూసుకుందాం. రిలయన్స్ ఆల్సో ఎంతో కొంచెం బయటికి రానిద్దాం క్యాండిల్. ఓకే, మేడ్ అ స్మాల్ పొజిషన్. మొమెంటం రావాలి, ఎనీ టైమ్ మొమెంటం మే కమ్. చిన్న పొజిషన్, నాట్ మచ్. ఇక్కడ నుంచి మూవ్ అయితే మాత్రం మంచిగా మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవ్ అయితే మాత్రం చాలా మంచిగా మూవ్ అవుతుంది. ఆల్ అబౌట్ మొమెంటం. ఇవాళ నేను పొజిషన్ యావరేజింగ్ చేద్దామని అనుకుంటలేను. ఈ ఒక్కటే క్యాండిల్లో ఎంత దొరికితే అంత తీసుకొని వెళ్ళిపోదాం. 1000 వచ్చింది ప్రస్తుతానికి అయితే. స్మాల్ ప్రాఫిట్. లో బ్రేక్ చేస్తే ఒకవేళ ఫాలో త్రూ క్యాండిల్ తోటి లో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనం ఏమైనా ఎక్స్ట్రా పొజిషన్ యాడ్ ఆన్ దానికోసం ఆలోచిద్దాం. ప్రస్తుతానికి అయితే పొజిషన్ యాడ్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఏం అనిపిస్తలేదు నాకు. క్లోజింగ్ ఇస్తుందేమో చూద్దాం ఆ జోన్ కింద. క్లోజింగ్ ఇచ్చి మూవ్ అవుతే దెన్ విల్ ప్లాన్ ఫర్ ఇట్. రిజెక్షన్ రావద్దు, మంచిగా వెళ్ళిపోవాలి, మంచి మొమెంటంతో వెళ్ళిపోవాలి. రిజెక్షన్ వచ్చిందంటే వేస్ట్. చూద్దాం. రిలయన్స్ కొంచెం సపోర్టివ్ ఉండాలి. రిలయన్స్ లో అంత సపోర్ట్ కనిపించట్లేదు. రిలయన్స్ షుడ్ సపోర్ట్ అ లిటిల్ బిట్. రిలయన్స్ సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ రిలయన్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. హోల్డ్ చేయండి. పెద్ద ప్రాఫిట్స్ కోసం చూడండి. ఎప్పుడైనా చిన్న ప్రాఫిట్స్ తోటి ఏం చేయలేము మనం. సో ఎప్పుడైనా కూడా పెద్ద ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయండి. ట్రైలింగ్ అసలు పోతే పోయింది, ఇట్స్ గాన్, ఓకే దట్స్ ఫైన్. బట్ కొట్టే మాత్రం పెద్ద ప్రాఫిట్ అట్లా. ఓకే 1000 వచ్చింది. ఐఎమ్ పుట్టింగ్ కాస్ట్ తెచ్చుకున్నాను నేను అసలు. చిన్న ప్రాఫిట్ ప్రస్తుతానికి, పెద్ద ప్రాఫిట్ ఏం కాదు. ఫాలో త్రూ క్యాండిల్ తోటి వెళ్తే ఇంకా మంచిగా మూవ్ అవుతుంది. ఒకవేళ ఫాలో త్రూ క్యాండిల్ తోటి మూవ్ అయింది అనుకో, డేలో బ్రేక్ చేసింది అనుకో, అప్పుడు మనం చూద్దాం ఇంకా ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే లాట్ సైజ్ విల్ ప్లాన్. డేలో బ్రేక్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 2000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఓకే 1500 వచ్చింది, 2000 ప్రాఫిట్ వస్తే నేను బుక్ చేస్తా. అంతకన్నా ఎక్కువ ఏమైతే నేను ఆశిస్తలేను. 1500 వచ్చింది ప్రస్తుతానికి. నైస్ సెల్లింగ్ క్యాండిల్, గుడ్. ఫాలో త్రూ క్యాండిల్ వచ్చింది అనుకో మాత్రం ఇంకా మజా వస్తుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫాలో త్రూ క్యాండిల్. నాకు ఫాలో త్రూ క్యాండిల్ కావాలి. ఫాలో త్రూ క్యాండిల్ వస్తే ఏంటంటే జప్మని ఇంకో పెద్ద సెల్లింగ్ వచ్చేస్తుంది. నో బ్రో, ఫాలో త్రూ క్యాండిల్ వస్తలేదు. కమాన్ ఫాలో త్రూ క్యాండిల్, కమాన్, దట్స్ ఇట్, గుడ్. అది ఫాలో త్రూ క్యాండిల్ అంటే అది అట్లా ఉండాలి. సూపర్. 1819. ఇక్కడ పొజిషన్ యావరేజ్ చేయలేదు ఎందుకంటే నాకు అంత నమ్మకం లేదు. ఓకే దట్స్ ఇట్, ఫైన్. ఓకే చిన్న ప్రాఫిట్,
చిన్న ప్రాఫిట్ తీసుకొని వచ్చేసినాం. నా ప్రాఫిట్ చూడు జస్ట్ 1200. నాకన్నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ చేస్తున్నారు ప్రాఫిట్. బాగుందబ్బా, సూపర్. చాలు. ఇక్కడ నేను పొజిషన్ యావరేజింగ్ ఎందుకు చేయలేదు, చిన్న ప్రాఫిట్స్ కోసం చూసుకున్నాం. పొజిషన్ యావరేజింగ్ ఎందుకు చేయలేదంటే బ్యాంక్ నిఫ్టీ అంటున్నా, రిలయన్స్. మీకు రిలయన్స్ చూపిస్తా. రిలయన్స్ ఇక్కడ ఏదైతే ఉందో రిలయన్స్, ఇక్కడ మీరు రిలయన్స్ ని చూస్తే రిలయన్స్ ఇంకా కూడా ఇక డేలోని బ్రేక్ చేయలేదు. ఇక్కడ రిలయన్స్ డేలోని బ్రేక్ చేస్తుంటే నేను హోల్డ్ చేస్తున్నా పొజిషన్ ఇంకా మంచిగా. రిలయన్స్ కూడా డేలో బ్రేక్ చేస్తలేదు. సో ఈ రిలయన్స్ చూసి కూడా నాకు ఇంట్రెస్ట్ రాలేదు. జస్ట్ నిఫ్టీల ప్రైస్ యాక్షన్ తోటి చిన్న ట్రేడ్ తీసుకున్నా అంతే. ఈ లో బ్రేక్ చేయగానే చిన్న ట్రేడ్ తీసుకున్నా అంతే. రిలయన్స్ సపోర్ట్ చేయట్లేదు అన్న ఓన్లీ రీజన్ వల్ల నేను ఈ ట్రేడ్ జల్దీ యావరేజ్ చేయలేకపోయినా, అట్ ద సేమ్ టైం చిన్న ప్రాఫిట్